అంతర్ముఖం ఎపిసోడ్ 12 శీర్షిక ఒంటరితనం శాపమా లేక శక్తియా ఉపశీర్షిక నువ్వు నీతో స్నేహం చెయ్యని వరకు ప్రపంచం నిన్ను పూర్తి చెయ్యలేను. మనిషి ఎక్కువగా భయపడేదేమిటి? విఫలం కాదు, పేదరికం కాదు, చీకటి కాదు, ఒంటరిగా ఉండడం. కానీ నిజంగా ఒంటరితనమంటే ఏమిటి? చుట్టూ ఎవరూ లేకపోవడమా? లేక మనతో మనం ఉండలేకపోవడమా? జనం మధ్య ఖాళీ. అనిరుద్ధ్ సోషల్ మీడియాలో యాక్టివ్, ఫ్రెండ్స్ సర్కిల్ పెద్దది, వారాంతం పార్టీలు, ఔటింగ్స్. కానీ రాత్రి పడుకునే ముందు ఫోన్ ఆఫ్ చేస్తే ఒక ఖాళీ. ఎందుకిలా అనిపిస్తోంది? అతను వెంటనే మ్యూజిక్ ఆన్ చేస్తాడు, లేదా ఎవరికైనా మెసేజ్ చేస్తాడు. ఎందుకంటే మౌనం అతనికి అసౌకర్యం. తప్పించుకునే జీవితం. ఒంటరితనం వచ్చిన క్షణంలో మనిషి 3 పనులు చేస్తాడు. బిజీ అవుతాడు, ఎవరినైనా కాల్ చేస్తాడు, వినోదంతో మనసు మళ్లిస్తాడు. ఎందుకు? ఎందుకంటే మౌనం వచ్చినప్పుడు మన అసలు భావాలు వినిపిస్తాయి. అసలు భయం. ఒకరోజు అనిరుద్ధ్ ఇంట్లో ఒంటరిగా ఉండాల్సొస్తుంది. వారాంతం. ఫోన్ బ్యాటరీ డెడ్. ఇంట్లో నిశ్శబ్దం. అతనికి లోపల కొన్ని ప్రశ్నలు వినిపిస్తాయి. నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా? నీ సంబంధాల నిజమా లేక భయంతోనా? నువ్వు నిన్ను ఇష్టపడుతున్నావా? ఈ ప్రశ్నలే అతనికి భయం. ఒంటరితనం అర్థం. వాయిస్ ఓవర్. ఒంటరితనం శాపం కాదు, అది ఒక అర్థం. నువ్వు ఎంతకాలం దాచుకున్న భావాలను అది బయటపెడుతుంది. అసురక్షిత భావం, ప్రేమ అవసరం, గుర్తింపు కోరిక, భవిష్యత్తు భయం. ఇవి బయటపడినప్పుడు మనకు అసౌకర్యం. కాని అదే శుద్ధి ప్రారంభం. పారిపోకుండా ఉండే మొదటి ప్రయత్నం. అనిరుద్ధ్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఈరోజు నేను పారిపోను. అతను కూర్చుంటాడు, శ్వాస గమనిస్తాడు, మనసులో వచ్చే ఆలోచనలు చూస్తాడు. మొదట అసహనం, తరువాత కొంచెం ప్రశాంతత. తనతో సంభాషణ. అతనొక పేపర్ తీసుకొని రాస్తాడు. నేనెందుకు ఎప్పుడూ జనం మధ్య ఉండాలని అనుకుంటున్నాను? జవాబు వస్తుంది, ఎందుకంటే నేను నన్ను ఒంటరిగా చూడలేను. ఇది కఠినమైన నిజం, కాని ఇదే మొదటి అవగాహన. ఒంటరితనం నుంచి స్వీయ ప్రేమ. కొన్ని రోజులు అతను తనతో సమయం గడుపుతాడు. వాకింగ్, పుస్తకం, నిశ్శబ్ద కాఫీ. అతనికి అర్థమవుతుంది, ఒంటరితనం అనేది శత్రువు కాదు, అది తనతో కలిసే అవకాశం. శక్తిగా మారిన ఒంటరితనం. ఇప్పుడతను జనం మధ్య ఉన్నా అతను ఆధారపడడు. ఎందుకంటే అతనికి తెలుసు, తనకు తనతో సరిపోతుంది. సంబంధాలు ఇప్పుడు అవసరం కాదు, ఎంపిక. ఇది బంధం కాదు, స్వేచ్ఛ. ముగింపు బోధ. నువ్వు ఒంటరితనాన్ని తప్పించుకుంటే అది భయంగా ఉంటుంది. నువ్వు దాన్ని అంగీకరిస్తే అది శక్తిగా మారుతుంది. ప్రపంచం నిన్ను పూర్తి చేయదు. నువ్వు నిన్ను పూర్తి చేసుకున్నప్పుడు ప్రపంచంతో పంచుకుంటావు. ముగింపు మాట. ఒంటరిగా ఉండగలిగిన మనసు ఎప్పుడూ ఒంటరిగా ఉండదు. నువ్వు నీతో స్నేహం చేసిన రోజున ప్రపంచం నీకు భారంగా అనిపించదు. ఒంటరితనం శాపం కాదు, అది నీ ఆత్మకు ద్వారం. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.